సో ఇందిరమ్మ ఇండ్లు సో రాష్ట్ర వ్యాప్తంగా కొంతవరకు గ్రౌండింగ్ అవుతున్నాయి. కొన్ని రూల్స్ స్ట్రిక్ట్ ఉండడం వల్ల ఈ 400 చదరపు అడుగుల నుంచి గజాల నుంచి 600 చదరపు గజాల లోపలనే ఇల్లు కట్టాలని చెప్పేసి ఏదైతే నిబంధన పెట్టిరో అండ్ ఇట్లా కొన్ని నిబంధనలు అయితే కఠినతరంగానే ఉన్నాయి. అత్యంత నిరుపేదలకి అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు అయితే తీసుకుంది. దానివల్ల కొంతవరకు గ్రౌండింగ్లో ఆలస్యం అవుతున్నాయి. చాలా వరకు ఇండ్లు అయితే మొదలు కాలేదు, కొన్ని మొదలైనాయి, కొన్ని మొదలు కాలేదు. అయితే హైదరాబాద్లో కూడా నిరుపేదలు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఇండ్లు ఎట్లా కట్టాలనే నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంటుంది. మొన్న G+4 అన్నారు, ఇప్పుడు మళ్ళీ G+3 అంటారు. మొత్తంగా G+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లు కడతాం, హైదరాబాద్లో నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నాం, జీవనోపాధికి ఇబ్బంది లేకుండా పేదలు ఉన్న చోటనే ఇళ్ల నిర్మాణం. సో ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నారంటే ఔటర్ రింగ్ రోడ్ బయటను హైదరాబాద్కు దూరంగానో ఎక్కువనా కడితే వీళ్ళు నిరుపేదలు ఆసక్తి చూపెట్టట్లేదు, వాళ్ళు అక్కడికి వెళ్ళట్లేదు. సో కాబట్టి వాళ్ళు ఉన్న చోటనే G+3 పద్ధతిలో ఇల్లు నిర్మించాలి, వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది కలగద్దని చెప్పేసి అయితే ఆలోచన చేస్తున్నారట. గిరిజనులకు ప్రత్యేకంగా 22,000 గృహాలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్లో పేదలు ఉన్న చోటనే G+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. నగరానికి దూరంగా నిర్మిస్తే లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదని, తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో వాటిని తీసుకోవడం లేదని తెలిపారు. సో దూరంగా నిర్మిస్తే ఈ ఆసక్తి చూపిస్తలేరట. అందుకే పేదలు ఉన్న చోటే ఇళ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్ తదితర పట్టణాల్లోనూ G+3 విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. సో ఇట్లాంటి కొన్ని పెద్ద నగరాలలో కూడా అట్లే G+3 పద్ధతిలో కడతారట. సో దీనికి సంబంధించి ఒకసారి 2వ పేజీలో ఉంది, మొత్తం చూద్దాం. సో పేదల జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా వారు నివాసం ఉన్న చోటనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్కు దూరంగా ఇళ్లు నిర్మిస్తే తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఇల్లు తీసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపడం లేదన్నారు. హైదరాబాద్కు దూరంగా గతంలో 42,000 ఇళ్లు నిర్మించగా 19,000 మంది మాత్రమే అక్కడికి వెళ్ళారని చెప్పారు. ఇటీవల సూచన గతంలో డబుల్ బెడ్లకు సంబంధించి 42,000 ఇండ్లు నిర్మిస్తే 19,000 మంది మాత్రమే అడిగారు. మిగతా వాళ్ళు చాలామంది ఎవరికో కిరాయికి ఇచ్చి సపరేట్గా వాళ్ళు ఉన్న జాగాలే ఉంటారు. ఎందుకంటే నాకు ఆ ఉన్న జాగాలకి వెళ్ళి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలో నేను ఏదో సైకిల్ పంచర్ షాప్లో పనిచేస్తారు, లేకపోతే ఇస్త్రీ దుకాణంలో పనిచేస్తారు, ఏదో ఎలక్ట్రానిక్ దుకాణంలో పనిచేస్తారు. సో ఇట్లా పనిచేసే వాళ్ళు అక్కడెక్కడో నగరం అవుతుంటే మళ్ళీ వాళ్ళకి వచ్చే 7,000 10,000 జీతానికి అందరికి వెళ్ళి వచ్చి పోలేరు. సో వాళ్ళందరికీ ఉన్న చోటనే ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని చెప్పేసి అయితే నిర్ణయించారట. ఎందుకంటే గతంలో అనుభవాలు లెక్కలు తీసుకుంటే 42,000 ఇండ్లు నిర్మిస్తే 19,000 మంది మాత్రమే వేరట. క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలన జరపగా కేవలం 13,000 మంది మాత్రమే ఆ నివాసాల్లో ఉంటున్నట్లు తేలిందన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని హైదరాబాద్లోని మురికివాడల్లో పేదలు ఉన్న చోటనే G+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అట్లా వేయడం వల్ల అక్కడ మురికివాడలు కూడా లేకుండా అయితే కొంత పట్టణం కూడా మంచిగా అయ్యే అవకాశం ఉంది. తొలి విడతలో హైదరాబాద్లో 16 మురికివాడలను గుర్తించామని, అలాగే వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్ తదితర పట్టణాల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించామని కూడా పేర్కొన్నారు. సో గిరిజనులకు 22,000 ఇండ్లు అని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం. ఏళ్ల తరబడి నిల్వ నీడలేక తలదాచుకోవడానికి గూడు లేని చెంచులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు భద్రాచలం, ఉట్నూరు, ఏటూరు నాగారం, మొన్నమూరు, ఐటీడీఏ పరిధిలో గల చెంచు, కోలాం, తోటి, కొండరెడ్లకు 13,266 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అలాగే రాష్ట్రంలో 16 ఎస్టీ నియోజకవర్గాలకు ఇప్పటికీ 8,750 ఇండ్లు మంజూరు చేశామని, వీటితో కలిపి గిరిజనులకు ఇప్పటి వరకు 22,016 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని చెప్పారు. తక్షణమే లబ్ధిదారులకు గుర్తించి ఇండ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇండ్ల మంజూరు నిర్మాణంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. దేశంలోని ఏ రాష్ట్రం ప్రభుత్వం కూడా పేదల ఇంటి కోసం 5 లక్షల ఖర్చు చేయడం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మొత్తానికి హైదరాబాదులో వాళ్ళున్న చోటనే దూరంగా కడితే ఆసక్తి చూపెట్టలేరు, జీవనోపాధి కోల్పోతున్నామని చెప్పేసి ఆసక్తి చూపెట్టలేరు అని చెప్పేసి వాళ్ళ కోసం హైదరాబాద్లో ఇప్పటికీ ఒక 16 మురికివాడ స్లమ్ ఏరియాస్ను గుర్తించారట. ఆ జాగాలలో అక్కడనే వాళ్ళ ఇండ్లు తీసేసి G+ ఇప్పుడు 3-4 ఇండ్లు ఉన్న జాగాల ఒక దగ్గర వీళ్ళు అపార్ట్మెంట్లా కట్టేస్తే 20 కుటుంబాలు అట్లా వెళ్ళిపోతాయి. సో అట్లా G+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించడానికైతే సిద్ధమవుతోంది రాష్ట్ర సర్కార్.